ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వారోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమంకు విశేష కృషి చేస్తుందని తెలిపారు. రాయచోటి పట్టణం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 65వ దివ్యాంగుల వారోత్సవాలలో పాల్గొన్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పరికరాలు, దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తుందని, పెన్షన్లు పెంపుదల, కృత్రిమ పరికరాలు అందజేత, సైకిళ్లు పంపిణీ మరెన్నో అందించే కార్యక్రమం అన్ని రంగాల్లో ప్రాధాన్యత కల్పించింది ఒక్క తెలుగుదేశంకే దక్కుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సమైక్య రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో వికలాంగుల యొక్క వారోత్సవాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఈ సమాజంలో ఎక్కడా వివక్ష లేకుండా శారీరకంగా అంగవైకల్యం ఉన్నా మేము సైతం అంటూ మానసికంగా స్తబ్దతగా నిబద్ధతతో కాలం గడుపుతున్న వికలాంగ సోదరులందరికీ నా తరఫున అలాగే మా రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఏర్పాటులో ఎలాగైతే వారి పాత్ర ఉందో మా ప్రభుత్వానికి కూడా దృఢ లక్ష్యంతో వాళ్ళ అభ్యున్నతి కోసం పనిచేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడే నేను ఈ సమావేశంలో చెప్పినట్టు రాయచోటి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో వికలాంగుల సోదరుల పట్ల అంకిత భావంతో ఈ ప్రభుత్వం పనిచేసేదానికి రాబోయే కాలంలో పెన్షన్లు అయితేనే, గృహకల్పనలు అయితే, అలాగే ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకున్న కోటాను పూర్తి చేసేదానికి కూడా చర్యలు తీసుకుంటాం. అలాగే నా నియోజకవర్గ విషయానికి వస్తే నేను ఒకటే చెప్తున్నా, నా ముందుకు తీసుకొచ్చిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ 5 ఏళ్లలో కార్యరూపం దాల్చి వాళ్ళ అభ్యున్నతి కోసం నేను పనిచేస్తానని సగర్వంగా మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. అలాగే అడగకుండానే అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సామెత ఉంది. ఎవరైతే నాయకులు వికలాంగ సోదరుల పట్ల శ్రమ వంచన, శక్తి వంచన లేకుండా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఈ సమస్యలపై అవగాహన తీసుకొని వచ్చి వాళ్లకు ప్రభుత్వం తరపున ఏ పథకాలు అందాలో ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను కూడా తూచా తప్పకుండా ఆ వికలాంగ సోదరులకు చేరే విధంగా ఒక గర్వకారణం. మతాలు, కులాలు, వర్గాలు అనేటివి మనం ఏర్పాటు చేసుకున్నవే. ఈ పుణ్యభూమిలో జీవించిన వాడు అందరూ ఈ భారతదేశం పట్ల చిత్తశుద్ధితో ఇక్కడ పుట్టినాము కాబట్టి గడ్డ మీద ప్రేమతో ఉండాలే తప్పక మన చుట్టూ ఉన్న అందరితో అన్నదమ్ముల్లాగా బాయిగా బతకాలనేది మూల సిద్ధాంతం. అది తప్పక మనము తయారు చేసుకున్న వర్గాలు, గుంపులు, కులాలు, మతాలు అనే దానికి ఏ విధమైన అవకాశాలు కల్పించకూడదు. మనమందరం కలిసికట్టుగా ఉంటే ఎవ్వరూ విడదీసే పరిస్థితిలో ఉండరు. కాబట్టి నేను అన్ని మతాలు, అన్ని కులాల సోదరులకు ఒకటే చెప్తున్నా, ఈ 20వ శతాబ్దంలో నాగరికత ప్రపంచంలో మనం ఇప్పుడు టెక్నాలజీని ఎంత వాడుకుంటున్నామో ఆ టెక్నాలజీ విధంగా ప్రపంచం నడుస్తుంది తప్పక మనం నమ్ముకున్న పాత సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో కాదని తెలియజేసుకుంటున్నా. పని చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.